ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్. డే 39, ఫిబ్రవరి 8. మొదటి భాగంగా మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము చదువుకుందాం. అంతటా కిర్యతయారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యతయారీములో నుండి కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను: మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని నెడల అన్య దేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలునందరినీ మిస్సాకు పిలువనంపుడి. నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలులు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేళ్ల పక్షంన యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేళ్ల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టాను. ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యుద్ధ నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకునున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలుకును అమోరీయులకును సమాధానము కలిగాను. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీయు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకు గిల్గాలునకు మిస్పాకును తిరుగుచు ఆ స్థలములందు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుడు పేరు యోవేలు, రెండవ వాని పేరు అబీయా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను. కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారము వారు నీడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియచేయము. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నిటిని వినిపించి ఇలాగు చెప్పెను: మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడుననుగా
అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించెను. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధ ఆయుధములు తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలను భక్ష్యకారులుగాను బోనెకత్తెలుగాను రొట్టెలు కార్చువానిగాను పెట్టుకొనును. మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను ఒలివ తోటలలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకునికి ఇచ్చెను. మీ ధాన్యంలోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగం తీసి తన పరివార జనమునకును సేనల సేవకులకును ఇచ్చెను. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గర్ధవంలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పనివారి కొరకు ఉంచుకొనును తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగము పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. అయినను జనులు సమూయేలొక్క మాట చెవిని పెట్టనొల్లక, అలాగున కాదు, జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలెను. మా రాజు మాకు న్యాయం తీర్చును. మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించుననిరి. సమూయేలు జనుల యొక్క మాటలన్నిటిని విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. కనుక యెహోవా, నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించమని సమూయేలునకు సెలవీయగా, సమూయేలు, మీరందరూ మీ మీ గ్రామాలకు పొండి ఇశ్రాయేలుకు సెలవిచ్చెను. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము. అఫ్యాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సేరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడొకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజముల మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగొలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధపములు తప్పిపోగా, కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి, మన దాసులలో ఒకని తీసుకొని పోయి గార్ధబొమ్మలను వెతుకమని చెప్పాను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తర్వాత వారు షైలీము దేశమును దాటి సంచారం చేసిరి, కానీ అవి కనబడక ఉండెను. బెన్యామీల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు నూపు దేశమునకు వచ్చినప్పుడు, మనం తిరిగి వెళ్ళుదాము రమ్ము, గార్ధబొమ్మల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమోనని సౌలు తన యుద్ధనున్న పనివానితో అనగా, వాడు, ఇదిగో, ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుఘనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియచేయనేమో అని అతని యుద్ధకు వెళ్ళుదాము రండని చెప్పాను. అందుకు సౌలు, మనము వెళ్ళినడలా ఆ మనిషికి ఏమి తీసుకొని పోదాము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివారితో చెప్పి, మన యొద్ద ఏమి ఉన్నదని అడగగా, వాడు సౌలుతో, చిత్తగించము, నా యొద్ద పావుతులము వెండి కలదు. మనకు మార్గం తెలియచెప్పినందుకే దానిని ఆ దైవజనునికి ఇత్తుననెను. ఇప్పుడు ప్రవక్త అయిన పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలులో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల, మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదాం రండని జనులు చెప్పుకొనుట వాడుక. సౌలు, నీ మాట మంచిది, వెళ్ళుదామని రమ్మనగా వారు దైవజనుడుండు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కబోచుండగా నీళ్లు చేదుకొనుటకే వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు, ఇదిగో, అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకునుడి. ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చాను. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును కనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనం చేయుటకు ఉన్నతమైన స్థలములకు వెళ్ళక మునిపే మీరు అతన్ని కనుగొందురు. అతడు రాక మునుపు జనులు భోజనము చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తర్వాత పిలువబడిన వారు భోజనం చేయుదురు. మీరు ఎక్కిపోండి, అతని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి. వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలములకు పోచున్న సమూయేలు వారికి ఎదురుపడేను. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియచేశాను. ఎట్లనగా, నా జనుల మొర నా యొద్దకు వచ్చాను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిస్తీన్ల చేతిలో నుండి నా జనులను విడిపించుటకే నా జనులైన ఇశ్రాయేలు మీద వారిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుషుని నీ యొద్దకు రప్పించుదును.
సౌలు సమూయేలునకు కనబడగానే, యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. సౌలు గవనియందు సమూయేలుని కలుసుకొని, దీర్ఘదర్శి ఇల్లు ఏది? దయచేసి నాతో చెప్పమని అడగగా, సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని. ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను. రేపు నీ మనసులోనున్నదంతయు నీకు తెలియజేసి నేను వెళ్ళనిచ్చేదను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబములను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలు అభిష్టము ఎవని యందు ఉన్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా అనెను. అందుకు సౌలు, నేను బెన్యామీనుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారి బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగనెందుకు పలుకుచున్నావు అనెను. అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు శాలలోకి తోడుకొని పోయి, పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి, పచ్చిన కత్తెతో నేను నీ దగ్గర ఉంచుమని చెప్పి నీ చేతికిచ్చిన భాగమును తీసుకొని రమ్మనగా, పచ్చిన కత్త జబ్బాను దాని మీదనున్న దానిని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా, సమూయేలు సౌలుతో ఇట్లనెను, చూడుము, మనము కలుసుకొని కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు. జనులను పిలిచినది నేను పచ్చిన కత్తితో చెప్పినప్పుడు, ఇది నీ కొరకుంచవలసినదని చెప్పి తిని. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేసెను. పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచుండెను. మరునాడు తెల్లవారినప్పుడు సమూయేలు మిద్దె మీదనున్న సౌలుని పిలిచి, నేను నిన్ను సాగనంపుటకే లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తర్వాత వారిద్దరు బయలుదేరి ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివానితో చెప్పుము. దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియచెప్పు వరకు నువ్వు ఇక్కడ నిలిచి ఉండుమనెను. అంతటా వాడు వెళ్ళెను. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.